హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో ఏంటంటే చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై చేస్తున్నాను. అది కూడా ఇన్‌స్టంట్ పాట్‌లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. దానికి గాను నేను చికెన్ కావాల్సిన మసాలా దినుసులు ఇవన్నీ కూడా ఇక్కడ చికెన్ రెడీగా పెట్టుకున్నాను. క్లీన్ చేసుకుందామని. క్లీన్ చేసేసి పక్కన పెట్టేసాను. ఇంకా ఇక్కడ మసాలా దినుసులు ఏంటంటే ఉల్లి పేస్ట్ కావాలండి. ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు వేసుకుంటే బాగుంటుంది చికెన్ ఫ్రైలోని, బిర్యానీలోని. పచ్చిమిర్చి, కరివేపాకు, మసాలా దినుసులు ఇంట్లో చేసుకున్న హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్ ఎప్పుడైనా మీకు చూపిస్తానండి, వీడియో పెడతాను అది సపరేట్గా. ఇక్కడ ఉల్లి పేస్ట్ అంటే 2 ఉల్లిపాయలు, ఇక్కడ నేను పెద్దది ఒకటి తీసుకున్నాను, చిన్నవైతే 2 తీసుకుంది. ఎండుమిర్చి కంపల్సరీ వేయాలి, ఇది మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను. ధనియాలు 2 స్పూన్లు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ ఏమో సోంపు, 2 యాలకులు, 2 లవంగాలు, చెక్క అన్నీ కలిపి పేస్ట్ చేసి, అల్లం వెల్లుల్లి వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అది ఉల్లి ముద్ద అనమాట. అది అన్ని మసాలా చేపలకైనా, చికెన్‌కైనా, దేనికైనా అదే యూజ్ చేస్తాననమాట. ఇంకా ఉప్పు, కారం, పసుపు, నిమ్మకాయ, నిమ్మకాయ రసం ఉంటే బాగుంటుంది ఈ ఫ్రైకి. ఇవన్నీ పక్కన రెడీ చేసి పెట్టుకున్నాక ఇంక ఇన్స్టెంట్ పాట్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ప్లగ్ పెట్టి ఆన్ చేస్తున్నాను. అయితే ఇక్కడ ఇన్స్టెంట్ పాట్ ఏంటంటే నేను ముందు సాటే మోడ్‌లో పెట్టుకొని, ఇది ఫ్రైనైతే నేను రెడీ చేస్తున్నాను. తర్వాత చికెన్ బిర్యానీ కూడా సేమ్ బౌల్‌లోనే దీంట్లోనే చేసేసుకుంటామనమాట. చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోతుందండి. మనతో ఇంకా స్టవ్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఇది పక్కనే స్టవ్ పక్కనే ఇలా ప్లాట్‌ఫామ్ మీద ఇలా పెట్టేసుకొని మనం చేసేసుకోవచ్చు. ప్లగ్ పెట్టేసి, ఇప్పుడు తగినంత ఆయిల్ పోసుకొని చికెన్ ఫ్రైకి నేను ముందు స్టార్ట్ చేస్తున్నాను. చికెన్ ఫ్రై తర్వాత అదే దేంట్లోని మనం చికెన్ బిర్యానీ కూడా చేసేసుకోవచ్చండి. ముందు చికెన్ బిర్యానీకి కాకుండా ముందు చికెన్ ఫ్రైకి స్టార్ట్ చేశాను. ఇక్కడ ఆన్ చేశాననమాట. సాటే మోడ్‌లో ఆన్ చేసుకుంటే, ఇంక మనం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఎలా చేసుకుంటామో అలా చేసేసుకోవడమే అనమాట. తగినంత ఆయిల్ ఒక 2 ఫ్రై కదా! ఒక 2 స్పూన్లు ఫుల్‌గా వేసుకొని, ఘీ కూడా కొంచెం వేసుకుంటామనమాట. బావుంటుంది. తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి కూడా పోపులో వేస్తామండి. పచ్చిమిర్చి, కరివేపాకు ఎంత ఎక్కువేసుకుంటే అంత బావుంటుంది. అవన్నీ యేసుకొని, కొంచెం ఉల్లిపాయనేమో ఒక ఉల్లిపాయని సన్నగా తరిగేసి, అది కూడా ఉల్లిపాయ మగ్గిన తర్వాత, అప్పుడు మనం ఉప్పు, పసుపు వేసి నీట్‌గా క్లీన్ చేసుకున్న ఈ చికెన్‌ని, ఇక్కడ నేను అర కేజీ చికెన్ వరకు వేస్తున్నాననమాట. వేసి కొంచెం సాల్ట్ వేస్తామనమాట. సాల్టు, పసుపు ఒక టీ స్పూను. ఇక్కడ మన స్పైసీ తగ్గట్టు మనం కారం యాడ్ చేసుకుంటే, ఇక్కడ నేను 2 స్పూన్లు వేస్తున్నాను. వేసి నిమ్మకాయ రసం కూడా వేసుకుంటే బావుంటుందని చెప్పాను కదా! అది కూడా ఇప్పుడే వేసేద్దాము. గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి ఇప్పుడే. వేసి అన్నీ కలిపి ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని అప్పుడు ఈ నిమ్మకాయ రసం వేసేసుకోవాలనమాట. గరం మసాలా పౌడర్ ఇప్పుడు ఒక 2 స్పూన్లు వేసాను. లాస్ట్‌లో దింపే ముందు మళ్ళీ ఒక స్పూను, టీ స్పూన్స్ అనమాట. 2 స్పూన్లు అంటే పెద్దవి కాదు. వేసుకొని అది చాలా బావుంటుందండి హోమ్‌మేడ్‌ది. ఎలా చేయాలో మీకు ఒకరోజు వీడియో పెడతాను చూడండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ సెపరేట్‌గా చేసుకున్నాం కదా! అంటే ఉల్లి ముద్దలో కొంచెం వేసుకుంటాము. ఒక చిన్న అల్లం ముక్క, ఒక 5, 6 రెబ్బలు వేసి రుబ్బుతామనమాట. అది కాకుండా వేరే సెపరేట్‌గా ఈ ఫ్రై కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నాను బిర్యానీకిని. అదొక స్పూన్ వేసుకున్నాను, పెద్ద స్పూను. అది కొంచెం బాగా ఫ్రై అయ్యి మంచి వాసన వస్తుందనగా, అప్పుడు ఈ ఉల్లి పేస్ట్‌ని అంటే మనం ఉల్లిపాయ, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, సోంపు, మసాలా దినుసులు అన్నీ రెండేసి వేసుకున్నాం కదా! ఒక స్పూను గసగసాలు కూడా వేసుకొని రుబ్బిన పేస్ట్ అనమాట. ఇంకా అన్నిట్లికి కూడా నేను ఇదే వాడతానండి. చికెన్‌కి, మటన్‌కి, ఫిష్‌కి కూడా చాలా బావుంటుంది ఈ పేస్ట్. చే వేసి అంతా బాగా కలిపి ఇంక వాటర్ ఏమి వేయము. అలా మూత పెట్టి సిమ్‌లో మగ్గనిస్తామనమాట. ఇప్పుడు మనం ఇంకా అది ఒకవైపు అవుతూ ఉంటుంది. కానీ స్టవ్ మనకిక్కడ ఖాళీగా ఉందనమాట. ఓన్లీ ఇన్‌స్టంట్ పాట్‌లోనే మనం చేసేస్తామండి. క్విక్‌గా అయిపోవాలని చెప్పి నేనిక్కడ బిర్యానీకి ఒకవైపు వేసేస్తున్నాననమాట. అంటే ఈజీగా మనం ఇలా చేసేసుకోవచ్చు. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని,
ఇప్పుడు నేను ఏదైతే చేశానో ఉల్లి మసాలా ఉంది కదా! ఉల్లి ముద్ద అది నెక్స్ట్ పసుపు, ఉప్పు, కారం బిర్యానీకి సరిపడా వేసేసి కలిపి అన్నీ కలిపేసి చికెన్ అంతా కలిపి నేను అలా స్టవ్ మీద పెట్టేసి కలిపి సిమ్‌లో పెట్టాను. అది కూడా వాటర్ వస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో మనం ఈ చికెన్ ఫ్రైని అసలేమి వాటర్ ఎయలేదు నేను అందులో. అదే వాటర్ దిగింది చికెన్ వాటర్. అది అలా కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకుంటూ చూసుకుంటాము ఒకవైపు. ఇటు సైడేమో ఈ బిర్యానీకేమో మనం ఈ కావాల్సిన బిర్యానీలో మనకు కావాల్సిన చికెన్ వేసుకొని, ఇక్కడ ఇది కూడా ఒక అర కేజీ వరకు ఉంటుంది. ఆ చికెన్‌ని కూడా వేసి అది పక్కన మగ్గనిస్తున్నాననమాట. ఇది 30 సెకండ్స్ చూపిస్తుంది చూసారా? అయిపోగానే మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ మనం సాటేమో అని స్టార్ట్ చేసుకోవాలన్నమాట. చేసుకొని ఇప్పుడు ఆ చికెన్‌లోని ఇప్పుడు పచ్చిమిర్చి అంటే మన స్పైసీ తగ్గట్టు పచ్చిమిర్చి ఒక నేను 2 వేసాను. కట్ చేసి జీడిపప్పు కూడా వేస్తే చాలా బావుంటుందండి. మళ్ళీ ఇంకొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటే బావుంటది. ఈ చికెన్ ఫ్రైకి కరివేపాకు మంచి ఫ్లేవర్‌ని ఇస్తదనమాట. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బావుంటుంది. ఇప్పుడు అంతా వేగింది అన్నాక, అప్పుడు ఒక కప్పు వాటర్ చూసారా? ఆ కప్పుతోనే వేసాను అర కేజీ చికెన్‌కి. కప్పు వాటర్ వేసి అప్పుడు కొంచెం అంటే ముక్క మెత్తబడడానికనమాట ఉడకడానికి. మళ్ళీ సేమ్ లిడ్ పెట్టేసాను. దాన్ని అంటే ఇన్‌స్టంట్ పాట్ యొక్క మూత పెట్టలేదు. మామూలుగా వేరే సెపరేట్ లిడ్ ఉంటది కదా! గ్లాస్‌ది అది పెట్టాననమాట. మళ్ళీ అది అలా కుక్ అవుతూ ఉంటుంది. అంటే మనం అది పెట్టేయొచ్చు గానీ బాగా పేస్ట్ అయిపోతుంది. ఫ్రైకి పేస్ట్ అయిపోతే బాగోదు కదా! అందుకని అలా పెట్టాను. వేరే మూత పెట్టాను. ఇక్కడ మన చికెన్ బిర్యానీకి ఏ వాటర్ చేరింది. అందులో కూడా కొంచెం ఆయిల్ వేసి ఇంక వాటర్ ఏమి కొంచెం ఒక హాఫ్ కప్ వాటర్ వేసి అది కూడా అలా మగ్గుతుందన్నమాట బిర్యానీ. ఇక్కడ ఇంక ఆల్మోస్ట్ ఇంక చికెన్ ఫ్రై అయిపోయిందండి. మధ్య మధ్యలో అలా కలుపుకోవడమే మనకు కావాల్సిన ఉప్పు, కారం, మసాలాలన్నీ వేసేసాం కదా! ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ లాస్ట్‌లో దింపే ముందు కరివేపాకు, కొత్తిమీర వేసి కసూరి మేతి కూడా వేస్తే బావుంటుంది. అలా మన ముక్క రెడీ అయిపోయింది. బాగా ఉడికిపోయింది. దగ్గర పడిపోయిందన్నమాట. ఇంకా ఈ మన చికెన్ బిర్యానీకి చికెన్ రెడీ చేస్తున్నాం గదా! అది కూడా వాటర్ అంతా ఇంకిపోయి ఇంకా అలా అంటే ఫుల్‌గా కుక్ అవ్వకూడదు. ఇది కూడా 70% మిగతాది బిర్యానీలో కుక్ అవుతుందనమాట. ఇంక ఇలా దగ్గర పడిపోగానే అది కూడా ఆపేసాం. మన చికెన్ ఫ్రై కూడా ఎంత సింపుల్‌గా, ఎంత ఈజీగా ఇన్‌స్టంట్ పాట్‌లో చికెన్ ఫ్రై ఎంత మన ఒక పాన్ వెడల్పాటి పాను ఏమీ అవసరం లేదు. మనం చక్కగా రెడీ చేసుకోవచ్చు. ఇలా మనం ఈ టైమింగ్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు అలాగా. చేసుకొని ఇక్కడ మనం చికెన్ ఫ్రైనయితే రెడీ చేసుకుంటున్నాం. చికెన్ ఫ్రై ఆల్‌మోస్ట్ ఆల్ రెడీ అయిపోయిందనమాట. ఎంత వస్తదండి. ఎక్కువ డీప్ ఫ్రై లాగా ఎక్కువ ఆయిల్ ఏమి వేయక్కర్లేదు. ఇన్‌స్టంట్ పాట్‌లో అయితే చాలా వచ్చింది. నేను మీకు కూడా చూపిద్దాం అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాననమాట. ఇన్‌స్టంట్ పాట్ ఉన్న వల్ల ఎవరైనా ఇలా చేసుకుంటే ఈజీగా అయిపోతుందని. ఇన్‌స్టంట్ పాట్ అని కాదండి. మామూలు స్టవ్ మీదైనా మనం పాన్ పెట్టుకొని ఇదే ప్రొసీజర్ మీద ఫాలో అయ్యి ఇలా చికెన్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందనమాట. ఇంకా మూత పెట్టక్కర్లేదు. ఆల్‌మోస్ట్ ఇంకా కుక్ అయిపోయింది. చికెన్ అంతాను. ఇంకా కొంచెం ఫ్రై అయ్యే వరకు అలా మూత లేకుండానే అలా ఫ్రై చేసుకుంటాం. చాలా వేడిగా ఉంటుంది కదా! ఇంకా ఆఫ్ చేసేసాను నేను. క్యాన్సిల్ బటన్ కొట్టేస్తే అదే ఇంక అలా ఆ వేడికి అలా దగ్గరికైపోయి ఫ్రైలా అయిపోతుంది. చూసారా? అయిపోయింది. మన చికెన్ ఫ్రై స్పైసీగా ఉండే మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందనమాట. దీన్ని ఒక ప్లేట్‌లోకి నేను తీసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇందులోనే మనం చికెన్ బిర్యానీ కూడా చేస్తున్నాం. ఇదేనండి. ఎంత బావుందో చూసారా చూడ్డానికి కలర్‌ఫుల్‌గా ఎంత బావుందో. కరివేపాకు అది కనపడుతూ జీడిపప్పులతోని చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకొంచెం నిమ్మరసం ఇప్పుడు పిండుకుంటే దీని ఇంకా బావుంటుంది. ఇలా మా పిల్లలకిస్తే ఇలా ఉట్టిదే ఇలా ఊరికనే తినేస్తారనమాట. అంత బావుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ అదే బౌల్‌లోని మనం దాన్నేమి క్లీన్ చేయక్కర్లేదు. మళ్ళీ ఇప్పుడు చికెన్ బిర్యానీ చేస్తున్నాం. మళ్ళీ క్యాన్సిల్ బటన్‌లో ఇందాక నొక్కేసాను కదా! మళ్ళీ సాటే మోడ్ స్టార్ట్ చేశాను. ఆన్ చేశాను. ఆన్ చేసి ఇప్పుడు చికెన్ బిర్యానీ ప్రిపరేషన్ చూద్దాం. ఇప్పుడు ఆన్ అయింది. ఆన్ అయ్యాక ఒక బీప్ సౌండ్ వస్తుందనమాట. ఆన్ అయిందనమాట మళ్ళీను. ఇప్పుడు మన చికెన్ బిర్యానీకి బటర్ గాని, అదే వెన్న, నెయ్యి వేసుకుంటాము. హాఫ్, హాఫ్ ఏమో ఆయిల్ వేసుకుంటామనమాట. వేసుకొని చికెన్ బిర్యానీ చేస్తే చాలా బావుంటుంది. ఈ నెయ్యి, బటర్ వేసుకుంటే. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చనమాట. కానీ ఒకసారి వేసి చూడండి. బిర్యానీ నెయ్యితోని చేసుకుంటేనే బావుంటుంది కదా! దాని టేస్ట్.
వేసుకొని అది వేడెక్కుతుంది. అప్పుడు మనం చికెన్ బిర్యానీ ఆకు, నెక్స్ట్ ఏమో ఒక 2 పచ్చిమిర్చి, ఇందులో కూడా ఎండుమిర్చి. ఈ చికెన్ బిర్యానీ ఇదంతా మా అమ్మ స్టైల్ అన్నమాట. మా అమ్మ ఇలానే చేస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చూడండి. ఎండుమిర్చి కూడా పోపులో వేస్తాము. పచ్చిమిర్చి వేస్తాము. స్పైసీ తగ్గట్టు. నెక్స్ట్ మా అమ్మ అయితే ఉల్లిపాయకి ఉల్లిపాయ వేస్తదనమాట. కానీ ఇక్కడ అంత మీడియం సైజ్ ఉల్లిపాయలు లేవు నా దగ్గర. అందుకని ఒక పెద్ద ఉల్లిపాయని హాఫ్ కట్ చేసి వేసేస్తాను లాస్ట్‌లో. మరి ఇప్పుడేమో కొన్ని ఉల్లిపాయలని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి ఒక ఉల్లిపాయని వేసాననమాట. వేసి కొంచెం ఫ్రై అవ్వాలి ఆ ఉల్లిపాయలు. ఫ్రై అయితే బావుంటుంది టేస్ట్. జీడిపప్పు కూడా కంపల్సరీ వేయాలి బిర్యానీలో. అది కూడా వేయిస్తున్నాను. ఇదండి రైస్‌ని కడిగేసి ఆరబెట్టాలన్నమాట పక్కనే. ఆరబెట్టి అప్పుడు వేసుకోవాలి. ఎందుకంటే దీన్ని ఫ్రై చేస్తాం. అందుకని తడివైతే విరిగిపోతాయి. అందుకనే కలిపేసి ఒకసారి కడిగి పక్కన ఆరబెట్టేస్తే ఆరిపోతాయి ఫ్యాన్ కింద. అది నేను ఒక అర కేజీ రైస్ వేస్తున్నాను ఇక్కడ. దానికి రైస్ వేసిన తర్వాత అందులో పసుపు, మళ్ళీ బిర్యానీ మసాలా, కొంచెం ఉప్పు వేసి, ఇప్పుడు మన అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసి, ఇవన్నీ కలిపి బాగా వేయించాలన్నమాట. అప్పుడే మనకి ఈ బిర్యానీ చాలా టేస్ట్ వస్తుందన్నమాట. ఆహ్, కొంచెం బాగా గలగలలాడుతున్నట్టు రైస్ వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మసాలాతోని నేతిలోని వేయించాలి. చాలా బావుంటదండి. కొంచెం అలా రెడ్ కలర్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూసారా? ఈ కలర్ వచ్చే వరకు ఇలా వేయిస్తూ ఉండాలి. ఈ వేపు మనకి చికెన్ బిర్యానీలోకి చికెన్‌ని పక్కన తయారు చేసి పెట్టుకున్నాం కదా! ఈ బిర్యానీ మనం ఎంతైతే రైస్ తీసుకుంటున్నామో ఆ క్వాంటిటీకి సరిపడా అంతా మనం ఈ చికెన్‌లోనే కారం అవి వేసేస్తామనమాట. పసుపు అన్నీని. ఇప్పుడు ఆ తయారైన చికెన్‌ని ఇందులో వేసేస్తాం. చికెన్ బిర్యానీ కోసం చేసుకున్న చికెన్‌ని ఈ రైస్ బాగా ఎర్రగా వేగిన తర్వాత యాడ్ చేసేసి, అందులో మన గరం మసాలా పౌడరు ఒక 2 టీ స్పూన్స్ వేసి, మొత్తం మళ్ళీ ఈ బిర్యానీ రైసు ప్లస్ ఏమో ఈ చికెన్‌తో కలిపి మళ్ళీ ఒకసారి బాగా వేయించుకోవాలి. ఈ కలర్ రావాలండి. అప్పుడే మనకి టేస్ట్ చాలా బావుంటుందనమాట చికెన్ బిర్యానీ. ఇప్పుడు ఆ వేడికి ఆపేసాననమాట. ఇందాక ఇంకా 10 లోకొచ్చేటప్పటికి ఆపేసాను సాటే మోడల్. ఎందుకంటే ఆ వేడికి మాడిపోతుంది అడుగునని చెప్పి ఆపేసాను. ఆ వేడికే వేయించేసాననమాట. ఇప్పుడు క్యాన్సెల్ బటన్ నొక్కేసాను. ఇప్పుడు మనం వాటర్‌ని యాడ్ చేసుకుందాం. ఒకటికి 2 కప్పులు చొప్పున నేనిక్కడ వాటర్‌ని అది వేడి నీళ్ళు పక్కన మరగబెట్టి రెడీగా ఉంచుకొని కలపాలనమాట. కలిపితే మనకి రెడీ అయిపోతుంది బిర్యానీ. తగినంత సాల్ట్ చూసుకోండి. మనం చికెన్‌లో కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేసాం కదా! బిర్యానీ కోసం చేసిన చికెన్‌లో. అది అన్నీ చూసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని, అప్పుడు సరిపోతే సాల్ట్ వేసుకొని అంతగా బావుంది అనుకుంటే, ఇప్పుడు ఇది మనం సాటే మోడల్ కాదండి. సాటే మోడల్‌ని క్యాన్సిల్ బటన్ నొక్కేస్తామనమాట. నొక్కేసాక ఇక్కడ నాకు ఇక్కడ సాల్ట్ సరిపోలేదు కొంచెం. అందుకని ఇంకొంచెం వేసుకుంటాను. వేసి బాగా కలుపుకొని అన్నీ కరెక్ట్‌గా సరిపోయాయింకా. చాలా బావుందనమాట. ఇంకా ఇయన్నీ కలిపి వేయించాం గదండీ! మంచి టేస్ట్ ఉంటది. ఆ వాటర్ మనకి. ఇప్పుడు మనం లిడ్ పెట్టేసి చూపిస్తున్నాను చూడండి. హ్మ్. లిడ్ పెట్టేసాము. పెట్టేసి ఇప్పుడు దీన్ని సాటే మోడ్‌లో కాదు. మనం ఇప్పుడు ప్రెషర్ మోడ్‌లో గాని, రైస్ మోడ్‌లో గాని మనం పెట్టుకోవాలి. అక్కడ రైస్ మోడ్ ఉంది. కిందని ప్రెషర్ మోడ్ ఉంది. రైస్ మోడ్ నేను ఆన్ చేస్తున్నాను. ప్రెషర్ మోడ్‌లో అయితే మనం టైమ్ ఇవ్వాలి. 3 మినిట్సా ఏంటనేది. ఇదే రైస్ మోడ్‌లో పెడితే అదే ఆటోమేటిక్‌గా అది టైమ్ తీసుకుంటది అన్నమాట. చూసారా? టైమ్ తీసుకొని అప్పుడు ఆటో స్టార్ట్ అవుతుంది. అదంతా సెట్ చేసుకున్నాక ఎంత టైం పడుతుందో అప్పుడు అదే మళ్ళీ డిస్‌ప్లేలో మనకొస్తుంది చూడండి. ఈ పైన రెడ్ కలర్ అది ఉంది చూసారా? అది పైకి వస్తదన్నమాట ప్రెషర్. అప్పుడు మనకు ఆన్ అవుతుంది. కుకింగ్ ఆన్ అవుతుందన్నమాట. ఇంకా మనకి బిర్యానీ ఎంతలో రెడీ అయిపోతుందో మనకి టైం కూడా మనకి చూపిస్తుంది. చూడండి. ఈ వాటర్ ఏమైనా ఉంటే ఆ ఆవిరి అంతా స్టీమ్ అయ్యి అది ఆ పక్కనే ఆ ప్లాస్టిక్ ఇది ఉంది కదా! అది కలెక్ట్ చేస్తుంది. అందులోకొస్తది వాటర్ ఏమైనా ఉంటే.
ఆ ప్రెషర్‌లోంచి వచ్చిన వాటర్ ఏమైనా వస్తే అట్లా పడుతుందనమాట. ఆ బాక్స్‌లోకి. ఇది 10 క్వార్టర్స్ ఇన్‌స్టంట్ పాట్ అండి. ఇదసల అక్షయ పాత్ర అని చెప్పొచ్చు ఇందులో. మనం ఒక 10-15 మెంబర్స్ వరకు మనం ఇందులో బిర్యానీ చేసి పెట్టేయొచ్చండి. ఆటో అయిపోయింది చూసారా? 19 అది చూపిస్తుంది. ఆ టైం అయ్యేటప్పటికి మనకి రెడీ అయిపోతుందనమాట. ఇప్పుడింకా స్టార్ట్ అవుతుంది మనకి బిర్యానీ అనేది. ఈలోపు మనం చికెన్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా! దానికి అసలైనది ఇంకా తడక వేసుకున్నాం చిన్నది. కొంచెం నెయ్యిని, ఆయిల్ వేసి అందులో జీడిపప్పు ఇంకొంచెం వేసుకొని, కరివేపాకు కూడా ఒక గుప్పుడు వేసేసుకొని, బాగా ఎర్రగా వేయించి, మళ్ళీ ఇంకొకసారి దాని పైన అలా వేస్తే ఇంకా చాలా బావుంటదండి చికెన్ ఫ్రై అయితే. పిల్లలైతే ఇంకా వదిలిపెట్టరు. ఇలానే చేయమంటారనమాట. అంత బావుంటుంది. మీరు కూడా ఒకసారి చేసి ఎలా ఉందో చెప్పండి నాకు. నెక్స్ట్ ఇది వచ్చేసరికి 10:00కొచ్చింది ఇప్పుడు. ఇంకా అలా ఆఫ్ అయిపోయాక అప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను. చాలా బాగా వస్తదండి ఇందులో బిర్యానీ అయితే ఇన్‌స్టంట్ పాట్‌లో. ఇందులో దమ్ బిర్యానీ కూడా చేసుకోవచ్చు. అది కూడా చెప్తాను. అయిపోయింది. ఆఫ్ మోడ్ అయిపోయింది కదా! అయిపోతే ఇంకా దాన్ని మనం ఆ ప్రెషర్ అంతా బయటకి వచ్చేయడానికి క్విక్ ప్రెషర్ బటన్ నొక్కుతాము. నొక్కితే అది ఎదుగుతుంది. అలా పైకొచ్చేసి ఆ రెడ్‌ది కిందకి పడిపోతుంది. అప్పుడు ప్రెషర్ అంతా పోయినట్టన్నమాట. అలా చూసారా? అయిపోయింది. ఇప్పుడు మన బిర్యానీ ఎలా ఉందో చూద్దాం. వావ్! ఎంత రెడీ అయిపోయిందో చూసారా? చాలా బావుంది. ఇది నాది 10 క్వార్టర్ అన్నమాట ఇది. పెద్దదన్నమాట. ఒక ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ ఎవరైనా వచ్చినా అకేషన్‌కి మనం చేసుకోవాలన్నా ఇది చాలా బాగా మనకి యూజ్ అవుతుందన్నమాట. ఎంత బాగా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో మన చికెన్ బిర్యానీ. చాలా బావుంటుందండి. ముక్కలు కూడా బాగా ఉడికిపోయినియి. ఇంతేనండి. ఇన్‌స్టంట్ పాట్‌లో చాలా వన్ పాట్ మీల్ అని చెప్పొచ్చు. ఇందులోనే చికెన్ ఫ్రై చేసేసుకున్నాము. ఇందులోనే చికెన్ బిర్యానీ కూడా చేసేసుకున్నాం. అసలు స్టవ్ పని లేదు మనకి. అంత బాగా యూజ్ అవుతుంది మనకి. సేమ్ ఇదే మెథడ్ మనం స్టవ్ మీద కూడా ఇలానే పాన్ పెట్టి చేసుకోవచ్చనమాట. నేను ఈరోజు ఇన్‌స్టంట్ పాట్‌లో చేశాను. మీకు చూపిద్దామనే ఉద్దేశంతోని మీకు ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. ఎలా ఉందో చెప్పండి. ఇది మా చెర్రీకి ఈ పెడుతున్నాను. మా చెర్రీ చాలా ఇష్టం చికెన్ అంటే. ఎలా ఉందో చెప్తాడు. నేను ఆనియన్ ఏస్తది మా అమ్మ అని చెప్పాను కదా! నేనిక్కడ పెద్ద ఆనియన్సే ఉన్నాయి. దాన్ని హాఫ్ కట్ చేసి తీసుకొచ్చాను. చెర్రీ చెర్రీ దగ్గరికి తెచ్చేసాను. హాయ్. ఇప్పుడు చెర్రీ మీకు హాయ్ చెప్తున్నాడు. చూడండి నేనే పెడతాను చెర్రీకి ఎప్పుడూను. ఇప్పుడు బిర్యానీ చాలా వేడి వేడిగా ఉంది. చెర్రీకి పెడుతున్నాను. ఎలా ఉంది? అలా తినాలి అని చెప్తున్నానన్నమాట. చికెన్ ఫ్రైని అలా బిర్యానీలో పెట్టుకొని, అలా రైతా, బాయిల్డ్ ఎగ్‌తోని సర్వ్ చేశాను. చెర్రీకి నచ్చింది. సూపర్‌గుంది అంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్.